ఫ్రెండ్స్, 'పుతిన్ రాజ్ కుమార్' గారు కన్నడ సూపర్, సూపర్, సూపర్ పవర్ స్టార్. అయితే 2021లో చాలా హెల్తీగా, ఎంతో ఫిట్‌గా ఉండే ఆయన హఠాత్ మరణం చెందారు. నిజం చెప్పాలంటే ఎక్సర్‌సైజులు చేసిన తర్వాత జస్ట్ ఆయనకేదో గుండెలో అనీజీగా అనిపించడం, వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళటం, అక్కడికక్కడే మరణించడం అవన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక్కసారిగా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మూగబోయింది. తెలుగులో కూడా ఎందుకు ఇంత మంచి యాక్టర్ అంటే 40 ఇయర్స్ చుట్టుముట్టు ఉన్న ఆయన ఏజ్‌లో ఇంత దారుణమైన పరిస్థితి ఎలా వచ్చింది అని చెప్పేసి అందరూ చాలా బాధపడ్డారు. అయితే ఇగ ఆ తర్వాత నుంచే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన చాలా విషయాలైతే సోషల్ మీడియాలో మనకు కనిపించలేదు. కానీ ఫస్ట్ టైమ్ 'పునీత్ రాజ్ కుమార్' గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచి శుభవార్త వచ్చిందండి. కానీ ఆ శుభవార్తను కూడా వాళ్ళ నాన్నగారు లేకపోవడంతో ఆ పిల్లలు జరుపుకోలేకపోతున్నారు. అదేంటి అంటే తన తండ్రి కలను నిజం చేస్తూ డిగ్రీలో టాప్ మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఇక 'పునీత్ రాజ్ కుమార్' గారి పెద్ద కుమార్తె 'ధృతి రాజ్ కుమార్'. అయితే వాళ్ళ నాన్నగారికి ఈ అమ్మాయి బాగా చదవాలి, విదేశాల్లో చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ఉండేదట. అయితే ఇక ఇలాంటి సమయంలో తన తండ్రి ఉంటే బావుండేది అంటూ సోషల్ మీడియాలో చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది. అంతేకాకుండా కన్నడ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న 'పునీత్ రాజ్ కుమార్' గారికి చదువంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని ఎక్కువగా చదువు వైపు ఎంకరేజ్ చేసేవారు. అయితే టాప్ క్లాస్ మార్కులతో వాళ్ళ పెద్దమ్మాయి డిగ్రీని సాధించిందనమాట. 2021లో ధృతి డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్ళింది. ప్రస్తుతం 'పునీత్ రాజ్ కుమార్' గారి ఫోటోస్ చూసి నెటిజన్స్ ఇది రియాక్ట్ అవుతున్నారు. అయితే ధృతి గ్రాడ్యుయేషన్ సమయంలో ఆమె తల్లి అశ్విని పునీత్ రాజ్ కుమార్, వినయ్ రాజ్ కుమార్, వందిత పునీత్ రాజ్ కుమార్ వీళ్ళందరూ పాల్గొన్నారనమాట. అయితే ఇక కూతురు ధృతి అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. ఇక ఆమెను దగ్గరుండి వాళ్ళ అన్నయ్య గారైన శివరాజ్ కుమార్ అన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారనమాట. ఆయన చనిపోయినప్పటికీ కూడా అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారి ఆశయాన్ని నెరవేరుస్తున్న ఈ అమ్మాయికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.